ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా బ్రతకకుండా విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే నిత్యరాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారండి? బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అంచె దినములలో బెంకములాడువారు. అంచె దినములలో బెంకములాడువారు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు ఈ సమయంలో చూడగలిగితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి ప్రియులారా. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు. ఏమండి? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు అన్నాడు. స్వార్థప్రియుల కోసం నేర్చుకున్నాం కదా. తర్వాత ధనాపేక్షులు అన్నాడు. ధనాపేక్షల గురించి కూడా నేర్చుకున్నాం కదా. ఈరోజు బెంకములాడువారు గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారు. బెంకములాడువారు అంటే మీకు ఏమన్నా ఎవరికైనా తెలుసండి? బెంకములాడువారు అంటే ఏమండి? బెంకములాడువారు అంటే తమ గురించి తాము గొప్పలు చెప్పుకునేవారు బెంకములాడువారు అని అర్థం. బెంకములాడువారు అంటే తమను తాము హెచ్చించుకునేవారు. ఏమండి? ఎవరైతే తమ గురించి గొప్పగా చెప్పుకుంటారో, ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు బెంకములాడువారు అని అర్థం. ఏమండి? డంబపు మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఏమండి? డంబపు మాటలు అంటే గొప్పలు వెళ్తూ ఉంటారనమాట. ఏమండి? బడాయి మాటలు అంటారు చూసారా? బడాయి మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఏముండదు ఇంటి దగ్గర, కానీ వాళ్ళ మాటలు చూస్తే కోట్ల మీద ఉంటాయి. కాబట్టి బెంకములాడువారు ఎవరంటే తమ్మును తాము గొప్పవారిగా చెప్పుకునేవారు అనమాట. మాకు ఎంత ఉంది, మాకు అంత ఉంది అని చెప్తూ ఉంటారు చూసారా? ఇంతకు ఏముండదు ఇంటి దగ్గర. ఏమండి? మాకు ఇంత ఉంది, అంత ఉందని చెప్పుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను కాలేజీ స్టూడెంట్స్ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పేవాడంటే, కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు మాకేముందరా, ఇంటి ఎదుర కొబ్బరి తోట, ఇంటి వెనకాల చేలు తప్ప మాకేమీ లేవనివాడు వాళ్ళతోటి. వాళ్ళు ఏమనుకునేవారంటే ఈ తోట అంతా ఈడిదే కావాలి, ఈ చేలన్నీ కూడా ఈడియే కావాలనుకునేవారు. ఏమండి? ఇంతకీ అతనే కాదు, ఏం చెప్పుకునేవాడు? గొప్పలు చెప్పుకునేవాడు అనమాట. ఏమండి? ఇదంతా మాదే, ఇంటి ఎదుర ఉన్న 5 ఎకరాల తోట
మాదే, ఇంటి వెనకాల ఉన్న 5 ఎకరాల చేలు మాయ అని ఫ్రెండ్స్కి గొప్పలు చెప్పుకునేవాడు. ఇంతగా అతనికి ఏమీ ఆ ఇల్లు తప్ప ఏమీ లేదు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇలా గొప్పలు చెప్పుకునేవారు ఎవరు అంటే, ఇలా హెచ్చించుకునేవారు ఎవరు అంటే బెంకములు ఆడువారు అని అర్థం. ఏమండి మీకు బాగా అర్థం కావటానికి ఇంకో మాట తెలియజేస్తాను. మింగటానికి మెతుకు లేకపోయినా మీసాలకు సెంపంగను అని అన్నాడంట. ఏమండి మింగటానికి ఏమీ లేదు, తినటానికి ఏమీ లేదు, కానీ మీసాలకు ఏం వాడుతున్నాడట? సెంపంగను అని వాడుతున్నానని చెప్పుకున్నాడంట. అంటే గొప్పలన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు గొప్పలకి వెళ్ళకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఏమండి గొప్పలకి వెళితే మనకి ఏమొస్తాయి? తిప్పలు వస్తాయి, అంతే కదండి. గొప్పలకి వెళ్ళకూడదు, హెచ్చించుకోకూడదు. 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఎవరి దగ్గర హెచ్చించుకుంటున్నాడు చూస్తారు ఒకసారి. 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఎవరి దగ్గర తను తాను హెచ్చించుకుంటున్నాడు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. దేవాలయానికి ప్రార్థన చేయడానికి 2 వెళ్ళారట. ఎవరెవరో? ఒక ఆయనేమో పరిసయ్యుడు, ఒక ఆయనేమో సుంకరి. ఏమండి పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వల్లనైనాను, ఈ సుంకర వల్లనైనాను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరిసయ్యుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు చూడండి. ఎవరి దగ్గర హెచ్చించుకుంటున్నాడు ఇతను? దేవుని దగ్గర హెచ్చించుకుంటున్నాడు. సాటి సహోదరుడి దగ్గర కాదు హెచ్చించుకునేది, సాటి మానవుడి దగ్గర కాదు హెచ్చించుకునేది. ఎవరి దగ్గర? డైరెక్ట్గా సర్వశక్తి గల దేవుని దగ్గరే తను తాను హెచ్చించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? దేవా నేను చోరులను అన్నాడు. చోరులు అంటే దొంగలు అని అర్థం. ఏమండి నేను దొంగలాగా లేను అంటున్నాడు దేవుడితోటి. ఏమంటే క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారా? క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారా? ఉన్నారు. దొంగ బోధకులు ఉన్నారు, దొంగ క్రైస్తవులు ఉన్నారు, నిజంగా దొంగతనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పొద్దుడు చూస్తారంట, సాయంత్రం వచ్చి పట్టుకెళ్తారంట. ఏమండి దొంగతనం ఎలా చేస్తారంటే, ఉదయం వచ్చి చూసుకుంటారంట, సాయంత్రం వచ్చి పట్టుకెళ్తారు. కొంతమంది చూసింది వెంటనే పట్టుకెళ్ళిపోతారు. ఏమండి కళ్ళతో చూసింది కళ్ళతో తండుకుపోవాలంట. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, చోరులను అంటున్నాడు. అంటే నేను దొంగోళ్ళగా లేను ప్రభువా అంటున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో నీ దేవుడికి తెలియదా? మళ్ళీ నువ్వు చెప్పాలా? నీ గురించి దేవుడికి చెబితేనే కానీ దేవుడికి తెలియదా? ఏమన్నా మన గురించి దేవుడికి తెలియదా అండి? తెలుసా తెలీదా? అన్నీ తెలుసు దేవునికి. ఏమండి నేను దొంగోళ్ళ లేను ప్రభువా అంటున్నాడు. ఏమండి ఇంకెలా లేడంట? అన్యాయస్తుడిగా లేను ప్రభువా అంటున్నాడు. ఏమండి క్రైస్తవ్యంలో అన్యాయస్తులు ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. ఏమండి అన్యాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను అన్యాయస్తుడిగా నేను బ్రతకట్లేదు అని దేవుడికి చెప్తున్నాడు. నువ్వు అన్యాయంగా బ్రతుకుతున్నావా, న్యాయంగా బ్రతుకుతున్నావా అని దేవుడికి తెలుసా లేదా? దేవునికి అన్నీ తెలుసు. కానీ దేవుని దగ్గరే ఇతను గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్నాడు చూడండి. నేను దొంగోళ్ళ లేను, నేను అన్యాయస్తుల్లాగా లేను, నేను వ్యభిచారులాగా కూడా లేను. క్రైస్తవ్యంలో వ్యభిచారులు ఉన్నారా? ఉన్నారండి? లేరండి? చాలామంది ఉన్నారు. ఏమండి బరి తెగించి భయం విడిచి భయంకరంగా పాపం చేసేవారు క్రైస్తవ్యంలో కొల్లలుగా ఉన్నారు. భయం లేదండి వీళ్ళకి. ఏమండి
దేవుడు చూస్తున్నాడు, దేవుని ఉగ్రతకు నేను పాత్రుని అయిపోతానేమో, పాత్రురాలు అయిపోతానేమో అనే భయం ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో పురుషులకి లేదు, స్త్రీలకి లేదు. విచ్చల విడిగా వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారండి. విచ్చల విడిగా భయంకరమైనటువంటి పాపం చేసేవారు క్రైస్తవ్యంలో ఉన్నారండి. కాబట్టి నేను ఏమంటాడు, వ్యభిచారిలాగా లేను. ఏమండి, నువ్వు వ్యభిచారిగా ఉన్నావా, నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావా దేవుడికి తెలీదా? దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి నేను దొంగోళ్ళ లేనంటున్నాడు, అలాగే నేను అన్యాయస్తుల్లాగా లేనంటున్నాడు, అలాగే నేను వ్యభిచారులాగా లేను అన్నాడు. అంతటితో ఆకుండా మరలేమంటున్నాడు చూడండి, ఇతర మనుషుల వల్లనైనను. ఇతర మనుషులు అంటే క్రైస్తవులు కానివారు, దేవుల్లో లేనివారు, వారు ఎలాగైతే బ్రతుకుతున్నారో నేను అలాగా బ్రతకట్లేదు అన్నాడు. ఏమండి, క్రైస్తవులు కానివారు చాలామంది వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, నేను వాళ్ళకిలాగానే బ్రతకట్లేదు అన్నాడు. అంతటితో కాకుండా ఇంకో మాట అంటున్నాడు చూడండి, ఈ సుంకరి వాళ్ళనైనాను. ఎవరితో పోల్చుకుంటున్నాడు? పక్కన ఉన్నటువంటి సుంకరుతో పోల్చుకుంటున్నాడు. ఎందుకు? సుంకరుల కోసం బైబిల్ గ్రంథంలో ఎవరు రాయబడింది? సుంకరులు అనగా పాపులు అని రాయబడింది, అంతే కదా. వాళ్ళకు పన్ను వసూలు చేసేవారు. 2000 సంవత్సరాల క్రితం రోమా ప్రభుత్వంలో పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి ఇస్తూ ఉండేవారు. ఒక 100 రూపాయలు వసూలు చేయమంటే ఎంత వసూలు చేసేవారు? ఒక 150 200 వసూలు చేసి మిగిలింది వీళ్ళు జేబులో వేసుకుని 100 రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చేవారు. అందుకే వీళ్ళకి ఒక మంచి పేరుంది సమాజంలో. ఈ సుంకరుల కోసం టౌన్లో టాక్ ఎలా ఉందంటే, వీళ్ళ పాపులు అని ఒక టాక్ ఉందన్నమాట. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ పరిసయుడు ఏమంటున్నాడు, నేను దొంగోళ్ళగా లేను, అన్యాయస్తుల్లా లేను, వ్యభిచారులా లేను, ఇతర మనుషుల్లా లేను, ఈ సుంకరులాగా కూడా లేను. ఎందుకంటే సుంకరులు అంటే పాపులు, ఈ సుంకరులాగా కూడా నేను లేను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఎవరితో పోల్చుకుంటున్నాడు ఇతను? ఏమండి, సుంకరుతో పోల్చుకుంటున్నాడు. సుంకరులాగా నేను లేను అంటున్నాడంటే సుంకరు కంటే నేను బెటర్ అని చెప్తున్నాడు దేవుడికి. ఏమండి, ఈ సమాజంలో ఉన్న ఇతర మనుషుల మీద బెటరు, దొంగల మీద బెటరు, అన్యాయస్తుల మీద బెటరు, వ్యభిచారుల మీద బెటరు, అందరికంటే నేను బెటర్ అని చెప్పుకుంటున్నాడు. అందరికంటే నేను గొప్పవాడిని, నేను చాలా భక్తిపరుణ్ణి అని ఎవరి దగ్గర హెచ్చించుకుంటున్నాడు? దేవుని దగ్గరే హెచ్చించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా ఎవరితోటి పోల్చుకోకూడదు మన భక్తి జీవితాన్ని. చాలామంది క్రైస్తవ్యంలో కూడా మన భక్తి జీవితాన్ని పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. నేను వీళ్ళ మీద బెటరే అనుకుంటూ ఉంటాం. నేను వీడికిలాగా తాగట్లేదు, నేను వీడికిలాగా వ్యభిచారం చేయట్లేదు, నేను వీడికిలాగా అన్యాయం చేయట్లేదు, నేను వీళ్ళకిలాగా మోసం చేయట్లేదు, వీళ్ళకిలాగా నేను అబద్ధాలు ఆడట్లేదు అని పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం మనం. ఏమండి, మనం పోల్చుకోవాల్సింది పక్క వాళ్ళతో కాదు. ఎవరిని పోలు నడుచుకోవాలి? మనం క్రీస్తుని పోలు నడుచుకోవాలి. మనం క్రీస్తులాగా బ్రతుకుతున్నానా లేదా? క్రీస్తులాగా నా జీవితం ఉందా లేదా? క్రీస్తులాగా నా ప్రవర్తన ఉందా లేదా అని క్రీస్తుని పోలి నడుచుకోవాలి తప్ప ఎవరినో సంఘానికి వచ్చి వాళ్ళతో పోల్చుకోవటం, లేకపోతే పక్కింటోళ్ళతో పోల్చుకోవటం, లేదా పొరుగింటోళ్ళతో పోల్చుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఏమండి, పరిసయ్యుడు సుంకరి వలె ఉండట్లేదు అంటూ ఇంకో కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఉండనందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తున్నాను. వారానికి ఎన్ని రోజులంట? 2 రోజులు ఉపవాసం చేస్తున్నాడంట. ఎవరి కోసం? ఏమండి, ఇతను 2 రోజులు ఉపవాసం చేస్తే దేవునికి ఏమైనా లాభం అండి? దేవునికి ఏమైనా కలిసి వస్తుందా? నీ కోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావు, అంతే కదా. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నాం అనుకోండి, మనం ఎవరి కోసం ఉంటున్నాం? మన కోసం, మన అవసరాల కోసం మనం ఉపవాసం ఉంటాం. మనం ఏదో దేవుడిని అడుగుతాం, అది దేవుడు ఇవ్వాలని దానికోసం ఉపవాసం ఉంటాం. అంతేగాని మనం ఉపవాసం ఉండడం వల్ల దేవునికి ఏమి ఒరిగేది లేదు, దేవునికి ఉపయోగం ఏమీ లేదు. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. సంపాదన అంతట్లో ఎంత ఇస్తున్నాడంట? 10% ఇచ్చేస్తున్నాడంట. ఏమండి, అంటే కొంతమంది ఇవ్వరండి. కొంతమంది సంపాదించినా కూడా దేవుని సేవార్థమై సువార్త పనిలో పాలిభాగస్తుని అవ్వాలని, పాలిభాగస్తురాలను అవ్వాలని, నేను దేవుని వాక్యాన్ని అనేక మందికి అందించడానికి నా కష్టార్జితాన్ని
కొంత ఇవ్వాలనే సంగతి కూడా చాలామందికి తెలియదండి. కానీ పరిసయ్యుడు మాత్రం 10% ఇస్తున్నాడట. 10వ వంతు చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. అంటే తనను తాను ఏం చేసుకుంటున్నాడు? హెచ్చించుకుంటున్నాడు, గొప్పవాడిగా చిత్రీకరించుకుంటున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గరే. ఏమండి, మనుషుల దగ్గర గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇతను డైరెక్ట్గా దేవుని దగ్గరే గొప్పవాడిగా తనను తాను ప్రదర్శించుకుంటున్నాడు. ఇప్పుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ప్రియమైన దేవుని పిల్లల, సుంకరి దేవాలయంలో కూడా రాలేదండి. ఏమండి, అంటే దేవాలయంలోకి వెళ్ళే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను పాపాత్ముడిని. నేను పాపాత్ముని కనుక, దేవాలయం పరిశుద్ధమైనది కనుక, పరిశుద్ధమైన దేవాలయంలోనికి పాపాత్ముడైన నేను వెళ్ళే అర్హత నాకు లేదు అని దూరంగా నిలబడ్డాడంట. పరిసయ్యుడు ఎక్కడ నిలబడ్డాడు? డైరెక్ట్గా దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడిగా ఫీల్ అవుతున్నాడు పరిసయ్యుడు. ఏమండి, సుంకరి నేను పాపాత్ముడిని అనుకున్నాడు, దూరంగా నిలబడ్డాడట. ఏమంటున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం లేదట. ఏమండి, ధైర్యం సరిపోలేదట. పైన ఎవరున్నారు? ఆకాశం పైన దేవుడు ఉన్నాడు. కాబట్టి పైకి కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం లేక రొమ్ము కొట్టుకొనుచు అనే పదం ఉంది చూడండి. ఏం చేస్తున్నాడట? గుండెలు బాదుకుంటున్నాడంటండి. ఏమంటే రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవా నేను పాపి, నేను గుండెలు బాధేసుకుంటున్నాడంటండి. ఏమండి, రొమ్ము కొట్టుకుంటూ పాపిని ప్రభువా, నేను పాపాత్మని ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని సుంకరి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉంది? సుంకరి ప్రార్థన ఎలా ఉంది? పరిసయ్యుడేమో తను తాను గొప్పవాడిగా చెప్పుకుంటున్నాడు, దేవుడికి హెచ్చించుకుంటున్నాడు. కానీ సుంకరి మాత్రం తను తాను తగ్గించుకుంటున్నాడు. నేను పాపాత్ముని ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, ఎన్నిక లేని వాడిని ప్రభువా, నీచుణ్ణి ప్రభువా అని తను తాను తగ్గించుకుని నన్ను కరుణించు ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఇద్దరిలో ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడట? చూడండి. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఏమండి, దొంగోళ్ళలాగా బ్రతకట్లేదు, అన్యాయస్తుడిగా బ్రతకట్లేదు, వ్యభిచారిగా బ్రతకట్లేదు, ఇతర మనుషుల్లాగా బ్రతకట్లేదు, ఈ సుంకర్లాగా బ్రతకట్లేదు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా జీతం అంతట్లో 10వ వంతు ఇస్తున్నానని చెప్పినోడు నీతిమంతుడుగా తీర్చబడలేదట. మరి ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఏమండి, దేవాలయంలో కూడా రాకుండా దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపిని నన్ను కరుణించమని ప్రార్థన చేసి తన్ను తాను తగ్గించుకున్నటువంటి సుంకరి ఏమయ్యాడు? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే తన్ను తాను తగ్గించుకోవాలి మనిషి. ఏమండి, చాలామంది తన్ను తాను హెచ్చించుకొని బింకములాడువారుగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. అందుకే కింద ఇంకో మంచి మాట చెప్పాడు చూడండి యేసుక్రీస్తు వారు. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడునని తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియో చెప్పాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తగ్గింపబడుననియో. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడంటే తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా ఏం చేయకూడదు? మనల్ని మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే ఏమవుతాం? తగ్గించబడతాం. అదే తగ్గించుకుంటే హెచ్చించబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా తగ్గించుకునడానికే ప్రయత్నం చేయాలి. హెచ్చించుకోవటం వల్ల మనకి అనర్థమే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక సందర్భాన్ని తెలియజేశారు. అది కూడా చూడగలిగితే ఇదే లోక సువార్త 14వ అధ్యాయం
లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 14వ అధ్యాయము 7వ వచనం నుంచి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. పిలువబడిన వారు ఏం చేస్తున్నారట? భోజన పంక్తిని అగ్రపీఠములను ఏర్పరచుకునుట చూచి. విందుకు పిలుస్తారు కదా, విందుకు పిలిచినప్పుడు కొంతమంది అగ్రపీఠాల్లో కూర్చుంటున్నారంట. భోజనాలు ఎక్కడ పెడతారో అక్కడ కొంచెం విఐపీలకు వేరేగా పెడతారు, మామూలుగా నార్మల్ పీపుల్స్కి వేరేగా పెడతారు కదా. కొంతమంది వాళ్ళే నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ఉన్నతమైన వాడిని అని ఎవరైతే గొప్ప వాళ్ళకి భోజనం పెడతారో అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారట. వాళ్ళని చూసి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి 8వ వచనంలో. నిన్నెవరైనాను పెండ్లి విందునకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచారా, నువ్వు వెళ్ళి విఐపీలకు వేసినటువంటి ప్లేస్లో కూర్చోవద్దు అంటున్నాడు. నిన్ను నువ్వే గొప్పోడుగా ఫీల్ అయిపోయి నువ్వు చాలా ఉన్నతమైన వాడిగా ఊహించుకొని నువ్వు వెళ్ళిపోయి విఐపీలకు వేసిన ప్లేస్లో కూర్చుంటావేమో, అక్కడ మాత్రం కూర్చోవద్దు అన్నాడు. కొంతమంది వాళ్ళే గొప్పోళ్ళ ఫీల్ అయిపోయి ఏం చేస్తారంటే ఎవడో పిలవకపోయినా విఐపీలకు వేసినటువంటి ప్లేస్లో కూర్చుంటూ ఉంటారు చాలామంది. కావండి, ఇలాంటి వాళ్ళు లేరండి? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళే నేను చాలా గొప్ప ఉండి అనుకుంటూ ఉంటారనమాట. అందుకే అక్కడ కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుండ సాగదు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయి గొప్ప గొప్పలు వేసిన ప్లేస్లో ఒకవేళ అగ్రపీఠంలో నువ్వు కూర్చున్నావు అనుకో, నీకంటే గనుడు అంటే నీకంటే గొప్పోడు ఎవడైనా వచ్చాడు అనుకో, అప్పుడు నేను విందుకు పిలిచినోడు ఏం చేస్తాడు? బ్రదర్ కొంచెం లేచి అక్కడ కూర్చోండి బ్రదర్ అన్నాడు అనుకో, అందరిలో నేను ఏమైపోతాం? అప్పుడు సిగ్గుపడిపోతాం కదా. ఏమండి, ఇప్పుడు నువ్వు గొప్పోడు అనుకుని నువ్వు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నావు, నీకంటే గొప్పోడు వచ్చాడు, ప్లేస్ లేదు, ఇప్పుడు నేను లేపేసాడు అనుకో అందరి ముందు, ఏమైపోతాం? సిగ్గుపడిపోతావు కదా. అందుకే నువ్వు ఎక్కడ కూర్చోవాలో చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటుకి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. ఏమన్నాడు చూసారా యేసుక్రీస్తు వారు? ఎక్కడ కూర్చోవాలట? అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటుకు పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటును కూర్చుండము. ఎక్కడ కూర్చోవాలంటున్నాడు? నువ్వు చివరిలో కూర్చో, డైరెక్ట్గా వెళ్ళి పైకి ఎక్కేయొద్దు. ఏమండి, నేను చాలా గొప్పవాడిని అనుకుని గొప్పదాన్ని అనుకుని నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి పై ప్లేస్లో కూర్చోవద్దు. నువ్వు ఎక్కడ కూర్చోవాలి? చివరిలో కూర్చో. నేను పిలిచిన వాడే నీ దగ్గరకు వచ్చి ఏం చేయాలి? స్నేహితుడా నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి, నువ్వు పై చోటుకి వెళ్ళి కూర్చో అని అతని నోటితో అతనే చెప్పాలి. నీకు నువ్వు వెళ్ళి కూర్చోవటం కాదు, అతను నేను చేయి పట్టుకుని తీసుకెళ్ళి అందరిలోనూ పైన కూర్చోండి సార్, మీరు ఇక్కడ కూర్చున్నారేంటి అన్నాడు అనుకోండి. అప్పుడు ఎంత ఘనత కలుగుతుందో మనకి? కలుగుతుందా కలగదా? నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి, లేగు ఆ చివరిలో కూర్చో అన్నాడు అనుకోండి, ఏమైపోతాం? సిగ్గుపడిపోవాలి కదా. అదే చివరిలో కూర్చున్నాం అనుకోండి, బ్రదర్ మీరు పైన కూర్చోండి ఇక్కడ కూర్చున్నారేంటంటే తీసుకెళ్ళి అందరి ముందు మనల్ని పైన కూర్చోబెడుతుంటే ఘనత కలుగుతుందో కలగదా? అదే చెప్తున్నాడు, నీ ఘనత కలగాలంటే నువ్వు చివరిలో కూర్చో అని చెప్పి తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఇదే మాట చెప్తున్నాడు చూడండి. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? క్రైస్తవులమైన మనం ఏం చేయాలి ఇప్పుడు? మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే ఏమవుతాం?
హెచ్చించబడతాం. అదే హెచ్చించుకుంటే ఏమవుతాం? తగ్గించబడతాం. ఏమండి, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రాకముందు ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఎలా ఉన్నారు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. ఏమండి, యేసుక్రీస్తు ప్రభులు వారు తీశారమ్మా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, యేసుక్రీస్తు వారు ఎవరి స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. ఎలా ఉన్నాడట? దేవునితో సమానంగా ఉన్నాడట ఆయన పరలోకంలో. ఏమండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనిను. ఏమండి, దేవునితో సమానంగా ఉన్న ఆయన పరలోకంలో భూలోకానికి ఎలా వచ్చాడట? మనుషుల పోలికగా పుట్టాడట. మనిషి పోలికలో పుట్టాడట. ఏమండి, దేవునితో సమానంగా ఉన్న ఆయన భూలోకానికి వచ్చి మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. అంటే తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే ప్లేస్లో మనం ఉంటే తగ్గించుకుంటామండి. ఇప్పుడు ఒక పరలోకంలో దేవునితో సమానంగా ఉన్న ఆయన భూలోకానికి వచ్చి మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడట. బాగా తగ్గించేసుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకుని బ్రతికాడు. ఈ లోకంలో బ్రతికాడా లేదండి? తన్ను తాను తగ్గించుకుని బ్రతికాడు. తన్ను తాను తగ్గించుకుని బ్రతికినందుకు ఆయన్ని దేవుడు ఎంత హెచ్చించాడో చూస్తారో ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-22 వచనాలు చూడండి. 20వ వచనం నుంచి చూడండి. ఆయన ఈ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమనందు మాత్రమే కాక రాబో యుగమనందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అమ్మ తీసారా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు వారి లోకంలో తన్ను తాను తగ్గించుకుని బ్రతికినందుకు దేవుడు ఆయన ఎంత హెచ్చించాడో చూడండి. మరలా ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, దేనికంటే? సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక, ఈ యుగంలోనే కాదు, రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారిని ఎంత హెచ్చించాడు చూడండి దేవుడు. తన్ను తాను తగ్గించుకుని బ్రతికినందుకు ఏమండి, అధికారం కంటేను ఆధిపత్యము కంటేను, ఏమండి, శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను, ఏమండి, ఏం చేశాడంటే హెచ్చించి పరలోకంలో తన కుడి పార్శ్వాన కూర్చుండబెట్టుకున్నాడంట. అంతేకాదు ఇంకా ఎంత హెచ్చించాడో చూస్తారా? తర్వాత వచనం చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, సమస్తము ఎవరి పాదాల కింద ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారి పాదాల కింద ఉంది. ఏమండి, సమస్తము కూడా యేసుక్రీస్తు వారి పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను
సంఘమునకు శిరస్సుగా నియమించాను. సమస్తము పైన ఆయన్ని సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఏ సంఘానికి? ఏ సంఘం? క్రీస్తు సంఘం. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ఆయనను శిరస్సుగా నియమించాడు. అంటే దేవుడు ఎంత హెచ్చించాడో చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, తను తాను తగ్గించుకుని బ్రతికినందుకు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఎంతగా హెచ్చించాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? హెచ్చించుకోకూడదు, మనల్ని మనం తగ్గించుకోవాలి. చాలామంది క్రైస్తవ్యంలో హెచ్చించుకుంటూ ఉంటారండి. సంఘంలో ఫ్యాన్లు కొనిచ్చారనుకోండి, ఫ్యాన్లు ఎవరు కొనిచ్చారో తెలుసా? నేనే, మా కుటుంబమే కొనిచ్చింది అని ఫ్యాన్ల గురించి అందరికీ చెప్తూ ఉంటారు. వచ్చి కుర్చీలు ఎవరు కొనిచ్చారో తెలుసా? మేమే కొనిచ్చాం అని హెచ్చించుకుంటూ ఉంటారు. ఏమంటే అవసరమైతే కుర్చీల మీద పేర్లు కూడా, ఫ్యాన్ రెక్కల మీద పేర్లు కూడా రాయించేసుకుంటూ ఉంటారు. పోడియం ఎవరు కొనిచ్చారో తెలుసా? పోడియం మేమే కొనిచ్చాం. ఏమండి సౌండ్ సిస్టమ్ ఎవరు కొనిచ్చారో తెలుసా? మేమే కొనిచ్చాం. సౌండ్ లేకుండా చేసేస్తాడు తర్వాత దేవుడు. ఏమండి ఇలా ప్రతి దాని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సంఘంలో ఈసారి భోజనాలు ఎవరు పెట్టుకుంటున్నారో తెలుసా? మేమే. ఏమండి మేము సంఘంలో ఎంత ఇచ్చామో తెలుసా అని గొప్పగా చెప్పుకుంటారు, హెచ్చించుకుంటున్నారంటే వీళ్ళు ఎవరన్నమాట? బెంకములాడేవారు. అర్థమవుతుందా? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడేవారు అంటే గొప్పలో చెప్పుకునేవారు, హెచ్చించుకునేవారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడూ కూడా హెచ్చించుకునేవారంగా ఉండకూడదు. దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఎన్ని కొనిచ్చినా ఎన్ని చేసినా సైలెంట్గా ఉంటాడు. దేవుడికి తెలుసు కదా, దేవుడు చూస్తున్నాడు కదా అని ఎవరికి చెప్పుకోడు, అలా సైలెంట్గా ఉంటాడు. కానీ కొంతమంది బెంకములాడేవారు ఏం చేస్తారు? డప్పు కొట్టుకుంటూ ఉంటారు. మేము ఎంత ఇచ్చాం, మేము అది కొన్నాం, ఇది కొన్నాం, ఇది చేసాం, అది చేసామని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించుకునేవాడిని దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బెంకములాడేవారిని ఏం చేస్తాడో ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథం 12వ అధ్యాయం వాక్యపట్నం చేసుకున్నాం కదా. కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. యెహోవా నన్ను రక్షింపము, భక్తి గలవారు లేకపోయిరి. భక్తి గలవారు లేరంట. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ప్రపంచంలో. భక్తి గలవారు లేకుండా పోతున్నారు. ఏమన్నా అవునా కదా? ఇప్పుడు సమాజాన్ని చూడండి, భక్తి గలవారు లేకుండా పోతున్నారు. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఇప్పుడు కూడా గతించిపోతున్నారు. విశ్వాసులు లేకుండా పోతున్నారు, భక్తిపరులు లేకుండా పోతున్నారు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అందరూ ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? అబద్ధాలే. ఎవడో నిజం చెప్పట్లేదు. ఏమండి మాట్లాడితే అబద్ధం. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఏ మనసు గలవారై ఉన్నారు? మోసకరమైన మనసు గలవారిగా ఉన్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మంచి మనసు లేదా? మంచి మనసు లేదు. మోసకరమైన మనసు గలవారై ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేస్తానన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం ఎప్పుడు కూడా బెంకములు ఆడకూడదు. ఇచ్చకపు మాటలు, పనికిరాని మాటలు, అహంకారంతో కూడిన మాటలు, గొప్ప వాళ్ళం అనిపించుకునే మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకునే మాటలు మాట్లాడాలి. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకునే ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడట. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు
తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు అమ్మ తీసారా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు, తగిన సమయం అంటూ ఉంటుంది దేవుడు మనల్ని హెచ్చించడానికి. అప్పటి వరకు ఏం చేయాలి మనం? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, దీన మనస్సు కలిగి, ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి తగ్గించుకుని ఉండాలి. అప్పుడు దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాడు? దేవుడు హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించుకోకూడదు. ఏ విషయంలోనూ కూడా హెచ్చించుకోకూడదు. ప్రతి విషయంలోనూ కూడా మనల్ని మనం తగ్గించుకుని బ్రతికినప్పుడు దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ అందరూ అలా ఉండాలని ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.